'శర్వానంద్' మెయిన్ లీడ్‌గా చేసిన 'బైకర్' సినిమా నిన్న రిలీజ్ అయింది. ఈ సినిమాకి కొన్ని రివ్యూలయితే బాగా పాజిటివ్‌గా వచ్చినియి. కొన్ని రివ్యూలయితే బాగా నెగెటివ్‌గా వచ్చినియి. అలా రెండిట్లిని చూసిన తర్వాత నేను సినిమా చూస్తే నాకైతే పర్వాలేదనిపించింది. ఈ సినిమాని మోటో రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఫస్ట్ సినిమా అన్నారు. అదైతే నిజమే కానీ ఆ రేసింగ్‌ని మరీ ఎక్కువ ఇంట్రెస్టింగ్‌గా చూపించలేదేమో అనిపించింది. రేస్ స్టార్ట్ అయిన తర్వాత బైకులన్నీ అలా వెళ్తున్నట్టున్నాయి కానీ ఎవరెవరనే విషయం క్లారిటీగా కనపడ్డట్టు అనిపించలేదు. కాకపోతే ప్రతి రేసింగు లాస్ట్‌కొచ్చేసరికి ఏదో విషయంతో ఇంట్రెస్ట్‌నయితే బానే క్రియేట్ చేశారు. ఫస్ట్ రేసింగ్‌లోనేమో వర్షం రావడం వల్ల ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. సెకండ్ రేస్‌లోనేమో మౌంటైన్స్‌లో రేసింగ్ చేయడం, లాంగ్ జంప్ చేయడం వల్ల ఆ రేసింగ్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే అనిపించింది. అలా మిగిలిన వాటిలో కూడా చిన్న చిన్న ఎలిమెంట్స్‌ని యాడ్ చేయడం వల్ల అవి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే అనిపించినియి చూడడానికి. ఇంక సినిమా స్టార్ట్ అవ్వగానే హీరోకి, వాళ్ళ కొడుక్కి మధ్య ఎమోషన్స్‌ని చూపించారు. ఇంక తర్వాత హీరోకి, వాళ్ళ ఫాదర్‌కి మధ్య ఉన్న కాన్‌ఫ్లిక్ట్‌ని, వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్‌ని బానే చూపించారనిపించింది. ఇంకా సీన్స్ వచ్చే బ్యాక్ డ్రాప్ కూడా ఫ్రెష్‌గా ఉన్నట్టనిపించింది. ఇంకా అన్నిటిని అలా చూసినప్పుడు సినిమా బావుంటదనే ఫీలింగయితే వచ్చింది. ఇంక రాజశేఖర్ గారిని ఫాదర్ క్యారెక్టర్‌లో చూడడం ఫ్రెష్‌గా అనిపించింది. అలాగే ఆయన సీన్స్ కూడా బావున్నాయి. అలాగే ఆయన క్యారెక్టర్ కూడా బావుంది. కాకపోతే ఈ సినిమా ముందుకెళ్ళే కొద్దీ నాకేమనిపించిందంటే సినిమా స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ మధ్య ఏదో కాన్‌ఫ్లిక్ట్ ఉన్నట్టు అనిపించి, వాళ్ళు రేసింగ్ కోసం ట్రై చేస్తున్నారు అన్నట్టుగా చూపించారు. ఇంక అదే పాయింట్‌ని సినిమా లాస్ట్ వరకు తీసుకెళ్లారు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. సినిమా ముందుకెళ్ళే కొద్దీ ఆ ఎమోషన్స్ బాగా పెరిగిపోవడమో, కథ అనేది ఎక్స్‌టెండ్ అవుతూ వెళ్తున్నామో ఇలాంటివేమి ఉన్నట్టు అనిపించలేదు. స్టార్ట్ అయినప్పుడు ఎలాగైతే ఉందో అలాగే ఫ్లాట్‌గా సినిమా ముందుకెళ్ళిన ఫీలింగ్ అయితే నాకొచ్చింది. దానివల్ల సినిమా స్క్రీన్ ప్లే కూడా కొంచెం స్లోగా ఉన్న ఫీలింగ్ వచ్చింది. కాకపోతే సెకండ్ హాఫ్‌లో కొన్ని కొన్ని ఎమోషన్స్‌ని బాగా చూపించారు. ఇంక సినిమా ఎండింగ్ అయితే బానే ఉంది. ఇంక ఈ సినిమా కోసం శర్వానంద్ గారైతే చాలా కష్టపడ్డారనిపించింది. అలాగే ఆయన పర్ఫార్మెన్స్ కూడా బానే అనిపించింది. ఇంక సినిమాలో రాజశేఖర్ గారి క్యారెక్టర్, ఆయన పర్ఫార్మెన్స్ అనిపించినియి. అలాగే హీరోయిన్‌గా చేసిన ఆవిడ పర్ఫార్మెన్స్, క్యారెక్టర్ కూడా బావున్నాయి. ఫైనల్‌గా ఈ సినిమాలో బైక్ రేసింగ్ అనే కాన్సెప్ట్ కొత్తదే అయినా, దాని చుట్టూ ఉండే డ్రామా మాత్రం కొంచెం రెగ్యులర్‌గా, కొంచెం ఫ్లాట్‌గా ఉన్నట్టు అనిపించింది. కాకపోతే సినిమాలో రేసింగ్‌కి సంబంధించిన సీన్స్‌ని, వాళ్ళ మధ్య బాండింగ్‌ని కొంచెం ఎమోషనల్‌గా బానే చూపించారు కాబట్టి, ఈ సినిమా అయితే నాకు పర్వాలేదనిపించింది. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.75 ఔట్ ఆఫ్ 5. ఇంక ఈ సినిమాని మీరు చూసుంటే మీకేమనిపించిందనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.